హలో ఎవ్రీవన్. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు లేట్ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకు ఫ్లవర్ సమోసా చూపిస్తాను. ఈ వర్షాకాలంలో ఇట్లాంటి వెరైటీ వెరైటీ స్నాక్స్ ఉంటే మస్తు ఉంటది కదా! సో, ఫస్ట్ కుక్కర్‌లో ఆలు, సాల్ట్, పసుపు వేసి కొన్ని వాటర్ వేసి క్యారెట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఆర్ ఒక బౌల్‌లో 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి, సాల్ట్, వాము, ఆయిల్ వేసి సాఫ్ట్ పూరి పిండిలాగా తడుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆలు బాయిల్ అయిపోయి ఉంటాయి గదా! ఈ ఆలూని కుక్కర్‌లో నుంచి తీసి పీల్ ఆఫ్ చేసి మంచిగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసిన దానిలో కొంచెం సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా వేసుకోండి. అండ్ సాల్ట్, కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పూరి చూపిస్తున్నాను గదా! అంత థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం స్మాష్ చేసుకున్న ఆలూని మొత్తం స్ప్రెడ్ చేసి చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని ముందుకి ఒకటి వెనక్కి ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఫ్లవర్ సమోసా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంకెందుకు లేట్ మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి.